హాయ్ అండి, వెల్కమ్ టు మౌనిక వాయిస్ ఆఫ్ కిచెన్. ఈ వీడియో వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ చిన్న పాప బారసాల రోజు అండి. ఇది ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా సరే అది బాగా జరగాలని అనుకుంటాం కదా. మేము కూడా అలాగే అనుకున్నాం, ముందంతలో బాగా జరగాలని. కానీ ముందు రోజు రాత్రిన చాలా పెద్ద వర్షం పడింది. నైట్ 9:30 ఇలా అవుతుంది, వర్షం స్టార్ట్ అయింది. ఆ టైంలో ఏంటంటే వర్షం కొంచెం నార్మల్ గానే పడుతుంది కదా, పొద్దునకైతే అంతా క్లియర్ అయిపోతుందని అనుకున్నాము. వర్షం అయితే చిన్నదే కదని ఇక రోజులాగైతే మా అత్తయ్య మా ఆడపడుచు వాళ్ళైతే తినేసి అయితే పడుకున్నారు. టైం గడిచే కొద్దీ వర్షం అయితే చాలా పెద్దగా పడింది. ఇక పడిన వర్షానికి అయితే క్షణాల్లో ఇంట్లోకి నీళ్లు వచ్చేసాయి. నైట్ 12:30 ఇలా అవుతుంది. ఇంకా మా ఆయనకైతే ఫోన్ చేశారు మా మావయ్య. ఆ టైంలో మా మావయ్య ఫోన్ చేసరికైతే మేమైతే కొంచెం టెన్షన్ పడ్డాము, ఎందుకు ఫోన్ చేశారా అని. ఇంట్లోకి బాగా నీళ్లు వచ్చేసాయని ఇంకా ఫోన్ చేసి అయితే రమ్మన్నారు. అసలు ఎవరు ఊహించలేదు అంత పెద్దగా వర్షం పడుతుంది, ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తాయని. ఈయనైతే కొంచెం టెన్షన్ పడ్డారు, ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా. ఇంకా మా వీధిలో తెలిసిన వాళ్ళు ఆటో అతను ఉంటే ఇంకా ఆటో తీసుకొని అయితే వెళ్లారు. ఇంకా వెళ్ళంగానే అయితే వీధి చివరి వరకు అయితే వాటర్ అయితే ఫుల్ గా వచ్చేసింది. ఇంకా ఈయన వెళ్ళంగానే మా ఆడబడుచుని పిల్లల్ని మా అత్తయ్యనైతే పంపించేశారు ఆటోలో. పంపించేశాక మళ్ళీ మా వారు ఇంకా మా మామయ్య అయితే వచ్చేసారు. ఇంకా మేమందరం అయితే అస్సలు అనుకోలేదు ఇలా ఫంక్షన్ ముందు ఇలా జరుగుతుందని. తర్వాత రోజు ఇంటికి వెళ్లి చూసాము అసలు ఇంటి పరిస్థితి ఎలా ఉందని. ఇక ఇంట్లో వచ్చి చూసేసరికి అయితే ఈదిలో ఉన్న బురదంతా ఇంట్లోనే ఉంది. ఇంట్లో అయితే కొంచెం నీళ్లు తగ్గి బురదగా ఉన్న, బయట మాత్రం చాలా వరకు నీళ్లు ఉన్నాయి. మా వీధిలో వాళ్ళు కూడా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికైతే చాలా మంది వరకు వెళ్ళిపోయారు ఆ నైటే. ఇంకా ఫంక్షన్ విషయానికి వస్తే మా ఆడబడుచుకి ఏంటంటే కొంచెం డెకరేషన్ చేసుకుని బాగా చెయ్యాలని ఉన్నది తనకి. ప్రెజెంట్ మేముంటున్న ఇల్లు చిన్న ఇల్లు, డెకరేషన్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. ఇల్లు శుభ్రం చేసి ఈ నీళ్లు పోవటానికి అయితే చాలా టైం పట్టింది. ఇక్కడ మా ఆడబడుచు అయితే డెకరేషన్ కోసం ప్రిపేర్ చేస్తుంది. ఈ థర్మాకోల్ షీట్ తోటి హార్ట్ సింబల్ అవుట్ చేస్తున్నారు. ఇంకో పక్క మా వారు మా తమ్ముడు పూల దండలు అయితే గుచ్చుతున్నారు. ఫంక్షన్ రోజు పొద్దున కల్లా నీళ్ళంతా పోయి ఇంట్లో బురదగానే ఉంది కదా, అదంతా క్లీన్ చేయడానికి అయితే మా వారు మా అత్తయ్య మా మామయ్య అయితే వెళ్లారు. ఇల్లది శుభ్రంగా క్లీన్ చేశాక డెకరేషన్ స్టార్ట్ చేశారు. ఇలా అరిటాకులతో డెకరేషన్ చేయటం అనేది చాలా బాగుంది. మా ఆడబడుచు ఫంక్షన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందని కొంచెం బాధపడింది. ఇంకా ఫంక్షన్ రోజు మాత్రం ఇదిగోండి ఎలా నవ్వుతుందో ఇప్పుడు చూడండి. ఇంకా అక్కడ అంతా క్లీన్ అయిపోయి డెకరేషన్ కూడా అయిపోయాక ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళాము. ఇక్కడైతే నేను కొన్ని వంటలు అయితే చేశాను, అంతా ఓకే. కాకపోతే ఇలా క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండడం వల్ల మాకు టైం అయితే సరిపోలేదు. కరెక్ట్ గా అందరం 12:30 కల్లా రెడీ అయిపోయి ఇక మా పాస్టర్ గారు మా పాస్టర్ అయితే వచ్చారు. ఇలా చిన్న ప్రేయర్ అయితే చేశారు ఫస్ట్. ఇంకా మా పాస్టర్ గారు మా పాస్టర్ అయితే పాపను ఉయ్యల్లో వేసి పేరు పెట్టారు. ఆయనానికి స్తోత్రాలు. బంధుమిత్రులు కొద్దిమంది, ఇంకా 2 కుటుంబాలు, తాతలు, నానమ్మ, అమ్మమ్మ, మరి మేనమామలు అందరం కలిసి నాయన ఇక్కడ చేరి నేను కనపరుస్తున్నాను. ఎప్పుడుకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఖ్యాతి అని నామకరణం చేస్తున్నాను. బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు పేరు అడుగుచున్నాము తండ్రి. ఇది పేరు చెప్పండి సార్. ఖ్యాతి. ఏం పేరు అమ్మంటుంది? ఖ్యాతి. ఏం పేరు? ఖ్యాతి. గొప్ప పేరు, మంచి ఖ్యాతి కలిగిన బిడ్డగా ఉండాలి. మీ నాన్నకి పేరు తేవాలి. ఖ్యాతి చెప్పు. ఖ్యాతి. రైట్. ఏం పేరు? ఖ్యాతి. ఫైనల్ గా మా చిన్న మేనకోడల పేరు ఖ్యాతి. మాకేంటంటే పిల్లలు బారసాల రోజు పేరు పెట్టినప్పుడు పిల్లల్ని పెళ్లి చీరలో వేసి పేరు పెడతాము. ఉయ్యల్లో వేసి పేరు పెట్టాక మళ్ళీ ఇందులో వేసాము. తన కోసం అయితే చిన్న గిఫ్ట్ తీసుకున్నాము. ఇంకా చుట్టాలకైతే దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ చెప్పుకున్నాము. సో చిన్న ఫంక్షన్ అయినా చాలా బాగా జరిగింది. వచ్చిన చుట్టాలందరికీ భోజనాలు అయితే వడ్డించేసాక నేను మా తోటికోడలు అయితే ఇలా భోజనం చేసిన లాస్ట్ లో. ఇలా వర్షం పడి క్లీనింగ్ అది చేసుకునేసరికి ఫంక్షన్ కూడా కొంచెం లేట్ అయింది కదా. ఇలా మేము కూడా భోజనం చేసేసరికి అయితే 4 అవుతుంది. ఇలా అన్ని ముందర పెట్టుకొని ఇద్దరం అయితే కబుర్లు చెప్పుకొని ప్రశాంతంగా తిన్నాము. ఇంకా భోజనాలన్నీ అయిపోయాక అందరం కలిసి ఫొటోస్ దిగాము. మా చిన్న మేనకోడలు బారసాలు అయితే ఇలా జరిగింది. ఇంక వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.